Hello all, welcome to Vedantu Telugu. Myself Uma Supraja, your master teacher for mathematics. So basic గా చాలా మంది అంటున్నారు కదా మ్యామ్ IPE అని. This strategy is completely for IPE second year. ఓకేనా, సెకండ్ ఇయర్ మన దట్టు మ్యాథమెటిక్స్ 2A and 2B లో బాగా ఇంపార్టెంట్ ఏంటి, ఏ చాప్టర్ నుంచి ఎంతెంత వెయిటేజ్ వస్తుంది, ఏ చాప్టర్ కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వాలి, ఏ చాప్టర్స్ బాగా చదువుకుంటే నేను ఖచ్చితంగా పాస్ అయిపోతా, ఏ చాప్టర్స్ బాగా చదువుకుంటే నాకు 75 వస్తాయి. ప్రతి చాప్టర్ లైక్ చాప్టర్ వైజ్ గా ఏ చాప్టర్స్ నుంచి మనకి LAQs వస్తున్నాయి, ఏ చాప్టర్స్ నుంచి మనకి SAQs వస్తున్నాయి, ఏ చాప్టర్స్ నుంచి VSAQs వస్తున్నాయి సపరేట్ గా డిస్కస్ చేద్దాం. అండ్ వన్ మోర్ థింగ్, దిస్ వీడియో ఇస్ కంప్లీట్లీ ఫర్ బోత్ తెలంగాణ అండ్ ఏపీ స్టూడెంట్స్ కైనా సరే, తెలంగాణ స్టూడెంట్స్ కైనా సరే. మనకి ఐపీఈలో ఎలాంటి డిఫరెన్స్ లేదు నాన్న. ఐపీఈలో సేమ్ వెయిటేజ్, సేమ్ క్వశ్చన్స్, సేమ్ థింగే వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక దానిలో 5 క్వశ్చన్స్ ఇంపార్టెంట్ అనుకో, 5 క్వశ్చన్ ఒక చాప్టర్ నుంచి 5 ఇంపార్టెంట్, ఏపీ వాళ్ళకు ఒక క్వశ్చన్ ఇస్తారు, అందులో టీఎస్ వాళ్ళకు ఒక క్వశ్చన్ ఇస్తారు, అంతే తప్ప ఇంపార్టెంట్ వెయిటేజ్ అంతా సేమ్. దిస్ ఈజ్ ఫర్ బోత్ ఏపీ అండ్ తెలంగాణ. And in this video, we are discussing the strategy for 2A and 2B. Mathematics 2A, 2B strategy ఏంటో, ఎలా మనం ప్రాక్టీస్ చేస్తే, ఏ చాప్టర్స్ ప్రాక్టీస్ చేస్తే మనకి 75 and 75 వస్తాయో చూద్దాం. ఓకేనా? సో లెట్ us dive into the session. ఫస్ట్ మనం 2A స్ట్రాటజీ చూద్దాం. వన్స్ వీఆర్ డన్ విత్ 2A, దెన్ 2B స్ట్రాటజీ చూద్దాం. స్ట్రాటజీ అంటే మెయిన్ చాప్టర్ వైజ్ గా ఏ చాప్టర్స్ నుంచి ఎక్కువ క్వశ్చన్స్ వస్తున్నాయో మనం డిస్కస్ చేద్దాం ఇప్పుడు. ఓకే, ఫస్ట్ 2A లో LAQs అండ్ పేపర్ ప్యాటర్న్ అందరికీ తెలుసు కదా, ఆల్రెడీ ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్స్ రాసేస్తున్నారు కదా. LAQs టోటల్ మనకి 7 LAQs వస్తాయి. ఇన్ దో 7 LAQs we need to attempt any 5 LAQs. 7 LAQs లోంచి, LAQs మీన్స్ లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్, 7 లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ లోంచి ఏమన్నా 5 లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ మనం అటెంప్ట్ చేయాలి. అవి ఎలా వస్తాయి అంటే, డి మోవియస్ థీరం, కాంప్లెక్స్ నెంబర్స్ తర్వాత ఒక చాప్టర్ వస్తుంది మనకి డి మోవియస్ థీరం అని. ఆ డి మోవియస్ థీరం నుంచి ఒక క్వశ్చన్ వస్తుంది. నెక్స్ట్ థియరీ ఆఫ్ ఈక్వేషన్స్ నుంచి ఒక క్వశ్చన్ వస్తుంది. నెక్స్ట్ బైనామియల్ థీరం నుంచి 2 లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ వస్తాయి. 7+7 అంటే 2 లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ బైనామియల్ థీరం నుంచి వస్తాయి. నెక్స్ట్ మెజర్స్ ఆఫ్ డిస్పర్షన్ నుంచి ఒక క్వశ్చన్ వస్తుంది. ప్రాబబిలిటీ నుంచి ఒక క్వశ్చన్ వస్తుంది. నెక్స్ట్ ర్యాండమ్ వేరియబుల్స్ అండ్ ప్రాబబిలిటీ డిస్ట్రిబ్యూషన్ నుంచి ఒక క్వశ్చన్ వస్తుంది. ఇవి మొత్తం మీకు 7 క్వశ్చన్స్. ఈ 7 క్వశ్చన్స్ లోంచి ఎనీ 5 మీరు అటెంప్ట్ చేయాలి, ఎనీ 5 అటెంప్ట్ చేయాలి. ఇది LAQs. నెక్స్ట్ వి విల్ గో టు SAQs. SAQs ని చూద్దాము. షార్ట్ ఆన్సర్స్ ఎక్కడి నుంచి వస్తాయి నాకు అంటే, కాంప్లెక్స్ నెంబర్ నుంచి ఒక క్వశ్చన్ వస్తుంది. నెక్స్ట్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ నుంచి ఒక క్వశ్చన్ వస్తుంది. నెక్స్ట్ పర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్ నుంచి 2 క్వశ్చన్స్ వస్తాయి. పర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్ నుంచి 2 క్వశ్చన్స్ వస్తాయి. నెక్స్ట్ పార్షియల్ ఫ్రాక్షన్స్ అనేది చాలా క్యూట్ చిన్న చాప్టర్, చాలా 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 ఈజీ. ఈవెన్ మీరు ఇక్కడ పార్షియల్ ఫ్రాక్షన్ నేర్చుకోవాలి కూడా, దీని చాయిస్ వదిలిపెట్టద్దు, ఎందుకంటే దీని లింక్ ఇంటిగ్రేషన్ లో క్వశ్చన్స్ వస్తాయి మీకు మళ్ళీ. సో పార్షియల్ ఫ్రాక్షన్స్ ఎవరైనా ఒక 4 మార్కే కదా అనేసి వదిలేదు నాన్న, దీని క్వశ్చన్స్ మీకు ఇంటిగ్రేషన్ లో చాలా వస్తాయి. సో పార్షియల్ ఫ్రాక్షన్ నుంచి ఒకటి, ప్రాబబిలిటీ నుంచి 2 క్వశ్చన్స్ వస్తాయి. సో టోటల్ 7 క్వశ్చన్స్. అవుట్ ఆఫ్ 7 క్వశ్చన్స్ వీ నీడ్ టు అటెంప్ట్ ఎనీ 5 క్వశ్చన్స్. ఏదన్నా ఒక 5 క్వశ్చన్స్ మనం అటెంప్ట్ చేయాలి ఇందులోంచి. ఓకేనా? నెక్స్ట్ VSAQs, అండ్ దేర్ ఈస్ నో చాయిస్ ఫర్ VSAQs. VSAQs అంటే వెరీ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్. మనకి 10 క్వశ్చన్స్ ఇస్తారు, ఆల్ 10 అటెంప్ట్ చేయాలి. మనకి ఒక స్టూడెంట్ కి 75 on 75 వస్తుందా లేదా అనేది డిసైడ్ చేసేవి VSAQs ఏరా. ఈ VSAQs లో మిస్టేక్స్ చేయకుండా ఆన్సర్ కరెక్ట్ గా వచ్చి, ఫార్ములా కరెక్ట్ గా యూజ్ చేసి బాగా రాసారా 75 on 75 వస్తాయి. ఒక్క వెరీ షార్ట్ ఆన్సర్ టఫ్ ఇచ్చినా, లేదా ఒక్క న్యూమరికల్ మీరు తప్పు రాసినా, ఒక్క ఫార్ములా తప్పు రాసినా కూడా పోతాయి. 73, 74 వస్తాయి. 75 on 75 వచ్చేది లేని డిసైడ్ చేసేది మీకు వెరీ షార్ట్ ఆన్సర్స్. వెరీ షార్ట్ ఆన్సర్స్ ఎక్కడెక్కడి నుంచి వస్తాయో చూద్దాం ఇప్పుడు. కాంప్లెక్స్ నెంబర్ నుంచి 2+2 2 షార్ట్ ఆన్సర్స్ వస్తాయి కాంప్లెక్స్ నెంబర్స్ నుంచి. నెక్స్ట్ డిమోవియస్ థీరం నుంచి ఒక షార్ట్ ఆన్సర్ వస్తుంది. క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ నుంచి ఒక షార్ట్ ఆన్సర్ వస్తుంది. నెక్స్ట్ థియరీ ఆఫ్ ఈక్వేషన్స్ నుంచి ఒక షార్ట్ ఆన్సర్ వస్తుంది. పర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్స్ నుంచి టోటల్ 2 షార్ట్ ఆన్సర్స్ వస్తాయి. నెక్స్ట్ బైనామియల్ థీరం నుంచి ఒక షార్ట్ ఆన్సర్ వస్తుంది. మెజర్స్ ఆఫ్ డిస్పర్షన్ నుంచి ఒక షార్ట్ ఆన్సర్ వస్తుంది. ర్యాండమ్ వేరియబుల్స్ అండ్ ప్రాబబిలిటీ డిస్ట్రిబ్యూషన్స్ నుంచి ఒక షార్ట్ ఆన్సర్ వస్తుంది. ఇవి టోటల్ మీకు 10 క్వశ్చన్స్ వస్తాయి. దెర్ ఈస్ నో చాయిస్, ఆల్ 10 మీరు అటెంప్ట్ చేయాలి. ఆల్ 10 మీరు కరెక్ట్ గా అటెంప్ట్ చేసినా మీకు 20 on 20 వచ్చేస్తాయి. ఇక్కడ టోటల్ అన్ని, అక్కడ 5 ఇక్కడ 5, మొత్తం 75 on 75 వస్తాయి. ఇది నాన్న 2A స్ట్రాటజీలో. ఇందులో మీరు మెయిన్ గా బైనామియల్ వదిలిపెట్టద్దు. బైనామియల్ నేర్చుకోండి,
చాలా హై వెయిటేజ్. ఫస్ట్ హై వెయిటేజ్ అంటే బైనామియల్ చెప్తాము, ఇంకా దాని తర్వాత ప్రాబిలిటీ, మెజర్స్ ఆఫ్ డిస్పర్షన్, రాండమ్ వేరియబుల్స్, ఈ కాన్సెప్ట్స్. ఈవెన్ యాక్చువల్లీ యూ క్యాన్ ప్రిపేర్ ఆల్ దట్. ఇందులో మనకి వచ్చే క్వశ్చన్స్ కొన్ని రిపీటెడ్ క్వశ్చన్స్, కొన్ని రిపీటెడ్ కాన్సెప్ట్స్ ఉంటాయి. అవి వరకు ప్రిపేర్ అయ్యామా 75 and 75 వచ్చేస్తాయి. ఇంకొకటి, మనం చేసింది కరెక్టా కాదా, లైక్ నాకు రివిజన్ అయిపోయిందా లేదా, ఫర్ ఎగ్జాంపుల్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ మొదలు పెట్టాము, ఒక కాన్సెప్ట్ అయిపోయిందా లేదా, నాకు వచ్చేసిందా లేదా అని ఎట్లా అర్థం అవుతుంది అంటే, అయిపోయాక ప్రీవియస్ ఇయర్ పేపర్స్ చూడండి. ప్రీవియస్ ఇయర్ పేపర్స్ మీకు ఎక్కడైనా దొరుకుతారు, జస్ట్ గూగుల్లోకి పోయి ఏపీ అయితే ఏపీ, తెలంగాణ అయితే తెలంగాణ 2A ప్రీవియస్ ఇయర్ పేపర్స్ అని కొట్టండి, వస్తాయి. ఆ ప్రీవియస్ ఇయర్ పేపర్స్ లో ఈ చాప్టర్ నుంచి ఏ క్వశ్చన్స్ వచ్చాయో రౌండ్ అప్ చేసుకోండి. చేసి ఇఫ్ యు ఆర్ ఏబుల్ టు సాల్వ్ దోస్ క్వశ్చన్స్, దెన్ ఓకే, మీకు వచ్చేసినట్టే ఆ చాప్టర్. ఒకవేళ రాకపోతే జాగ్రత్తగా ప్రాక్టీస్ చేయండి, అవి చెక్ చేసుకోండి. అదే మీకు క్రాస్ వెరిఫికేషన్, మీకు ఆ చాప్టర్ వచ్చిందా లేదా అని డిసైడ్ చేసే క్రాస్ వెరిఫికేషన్ అదే. ఓకేనా? దిస్ ఈజ్ ఆల్ అబౌట్ 2A. ఇది 2A కి సంబంధించింది. ఇంకా నెక్స్ట్ మనందరి ఫేవరెట్, మనందరికి భయము 2B. ఇంకొకటి, 2Bని నెగ్లెక్ట్ చేయొద్దు. 2Bని కొంచెం ప్రాపర్ గా ప్రిపేర్ అయితే ఖచ్చితంగా పాస్ అయిపోతారు. ఈవెన్ ఖచ్చితంగా 75 and 75 వస్తాయి. కానీ 2Bని కొంచెం నెగ్లెక్ట్ చేస్తే ఫెయిల్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి నాన్న. ఎందుకు మెయిన్ సెకండ్ ఇయర్ లో 2B అంటారు అంటే, 2Bలో మీకు మెయిన్ ఇంటిగ్రల్ క్యాల్కులస్ ఉంటుంది మొత్తం అంతా. మనం అటు జేఈ టెన్షన్, ఇటు ఎంసెట్ టెన్షన్, ఇదంతా చేసి ఈ కాన్సెప్ట్స్ ని కొంచెం పక్కన పడేస్తారు, చదవరు. అండ్ ఏం పర్లేదు, నన్ను ఒక ప్రాపర్ గా ఒక ఆర్డర్ లో ప్రిపేర్ అయితే 2Bలో ఈజీగా పాస్ అయిపోవచ్చు. ఈవెన్ ఈజీగా 60+ 70+ తెచ్చుకోవచ్చు. ఇందాక నేను చెప్పినా కదా, ఏం చేయాలి మీరు, ఆల్ యూ నీడ్ టు డూ ఈ సీ ప్రీవియస్ ఇయర్ పేపర్స్. ఇప్పుడు నేను మీకు ఆర్డర్ చెప్పాక ఈ ఆర్డర్ నుంచి ప్రీవియస్ ఇయర్ పేపర్స్ చూడండి. జస్ట్ లాస్ట్ ఇయర్ లో ఏమేమి క్వశ్చన్స్ వచ్చాయి, దాని ముందు ఇయర్, లాస్ట్ 3-4 ఇయర్స్ చాలు నాన్న. లాస్ట్ 3-4 ఇయర్స్ అనాలిసిస్ చేసుకోండి. అవి గ్యాదర్ చేసుకొని, ఈవెన్ ఒకవేళ తెలంగాణ స్టూడెంట్స్ అయితే ఉత్త తెలంగాణనే కాదు, గ్యాదర్ బోత్ తెలంగాణ అండ్ ఏపీ. సిమిలర్లీ ఏపీ స్టూడెంట్స్ అయినా సరే, ఆంధ్ర స్టూడెంట్స్ అయినా సరే, గ్యాదర్ బోత్ తెలంగాణ అండ్ ఏపీ రెండు గ్యాదర్ చేసి ప్రిపేర్ అవ్వండి. ఎందుకంటే సిలబస్ అంతా సేమే మనకి. మ్యాథమెటిక్స్ ఐపీఈ సిలబస్ తెలంగాణ కన్నా ఆంధ్రప్రదేశ్ కన్నా ఇప్పటికి యాజ్ ఆఫ్ నో అంతా సేమే ఉంది. జస్ట్ మ్యామ్ ప్రీవియస్ ఇయర్ పేపర్ ఉంది కదా అనేసి ఒక్క మీ స్టేట్ దే కాదు, ఏపీ అయితే ఏపీ తెలంగాణ, తెలంగాణ అయినా కూడా ఏపీ తెలంగాణ, రెండు ప్రాక్టీస్ అవ్వండి. దెన్ 2B స్ట్రాటజీ చూద్దాం. అంటే ఎక్కడెక్కడ నుంచి ఎన్ని క్వశ్చన్స్ వస్తాయి. ఫస్ట్ LAQs, లాంగ్ ఆన్సర్స్ ఎక్కడి నుంచి వస్తాయి అంటే, నాకు అరే సర్కిల్స్ అనేది మస్తు ఇంపార్టెంట్. ఉత్త సర్కిల్స్ తో పాటు ఎక్స్ట్రా చాప్టర్ ఏదైనా నేర్చుకున్నా కూడా పాస్ అయిపోతారు మీరు, తెలుసా? సర్కిల్స్ నుంచి 2 7 ఆన్సర్స్ వస్తాయి, 2 7 మార్క్స్ క్వశ్చన్స్ వస్తాయి. నెక్స్ట్ పారాబోలా నుంచి ఒక 7 మార్క్ వస్తుంది. నెక్స్ట్ ఇండిఫైనైట్ ఇంటిగ్రేషన్ నుంచి 2 7 మార్క్స్ వస్తాయి. ఇండిఫైనైట్ ఇంటిగ్రేషన్ నుంచి 2 7 మార్క్స్ వస్తాయి మనకి. నెక్స్ట్ డిఫైనైట్ ఇంటిగ్రేషన్ నుంచి ఒక 7 మార్క్ వస్తుంది. డిఫైనైట్ ఇంటిగ్రేషన్ నుంచి ఒక 7 మార్క్ వస్తుంది. డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ నుంచి ఒక 7 మార్క్ వస్తుంది. ఇవి మీకు మొత్తం వచ్చే 7 మార్క్స్. ఇందులోంచి ఎనీ 5 మీరు అటెంప్ట్ చేయాలి. ఏమన్నా 5, 1 2 3 4 5 6 7, ఈ 7 లోంచి ఏమన్నా 5 మీరు అటెంప్ట్ చేయాలి అని చెప్తున్నాం కదా. సర్కిల్స్ తో పాటు ఒక్క చాప్టర్ నేర్చుకోండి, పాస్ ఈజీగా అయిపోతారు. ఎవర్రా పాస్ అవ్వరు అని చెప్పింది, ఈజీగా పాస్ అయిపోతారు. ఈవెన్ ఈ రెండు ప్రిపేర్ అయినా చాలు తెలుసా, మంచి స్కోర్ వస్తుంది. ఈజీగా 50+ దాటేస్తారు. సర్కిల్స్, ఇండిఫైనైట్ ఇంటిగ్రేషన్ ఈ రెండింటి వరకే ఓపెన్ చేసి లాస్ట్ 3-4 ఇయర్స్ లో ఉన్న ఏపీ తెలంగాణ క్వశ్చన్స్ అన్ని చేసిరా, హ్యాపీగా మంచి మార్క్స్ వస్తాయి ఈ రెండు ప్రిపేర్ అయినా సరే. నెక్స్ట్ వి విల్ గో టు SAQs, షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ చూద్దాం. షార్ట్ ఆన్సర్స్ ఎక్కడ నుంచి వస్తాయి అంటే, నాకు సర్కిల్స్ నుంచి ఒక షార్ట్ ఆన్సర్ వస్తుంది, సిస్టమ్ ఆఫ్ సర్కిల్స్ నుంచి ఒక షార్ట్ ఆన్సర్ వస్తుంది, ఎలిప్స్ నుంచి, ఎలిప్స్ ఇక్కడనే కనబడుతుంది, ఇంకెక్కడ కనబడదు మళ్ళీ మనకి. ఎలిప్స్ నుంచి 2 షార్ట్ ఆన్సర్స్ వస్తాయి, హైపర్బోలా నుంచి ఒక షార్ట్ ఆన్సర్ వస్తుంది, డిఫైనైట్ ఇంటిగ్రేషన్ నుంచి ఒకటే వస్తుంది షార్ట్, నెక్స్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ నుంచి ఒకటి. ఇది మీకు షార్ట్ ఆన్సర్స్ ఆర్డర్, ఏ చాప్టర్స్ నుంచి వస్తాయి అన్నది. నెక్స్ట్ వెరీ షార్ట్ ఆన్సర్స్, ఈ VSAQs మనకి డిసైడ్ చేసేది 75 and 75 పడతాయా లేదా మనకి అన్నది. వెరీ షార్ట్ ఆన్సర్స్ ఎక్కడెక్కడ నుంచి ఉన్నాయా, సర్కిల్స్ నుంచి 2, సిస్టమ్ ఆఫ్ సర్కిల్స్ నుంచి ఒకటి, పారాబోలా నుంచి ఒకటి. నాన్న ఇది 2 అంటే 2 మార్క్స్, ఓకేనా? 2 క్వశ్చన్స్ అని కాదు మీనింగ్, 2 మార్క్స్. పారాబోలా నుంచి ఒక 2 మార్క్స్, హైపర్బోలా నుంచి ఒక 2 మార్క్స్, ఇండిఫైనైట్ ఇంటిగ్రేషన్ నుంచి 2 మార్క్స్, డిఫైనైట్ ఇంటిగ్రేషన్ నుంచి 2 మార్క్స్, డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ నుంచి ఒకటి. అండ్ ఇంకొకటి 2B ఎవరెవరైతే భయపడుతున్నారో, ఒక సర్కిల్స్, ఇండిఫైనైట్ ఇంటిగ్రేషన్ నేర్చుకోండి చాలు, ఈజీగా 50+ స్కోర్ అనేది ఈజీగా వస్తుంది. అండ్ ఇఫ్ యూ వాంట్ 75 and 75, ఈ చాప్టర్స్ ఆర్డర్ ఏమైతే ఉందో ఈ ఆర్డర్ లోనే ప్రిపేర్ అవ్వండి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఈ రోజు డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ ఓపెన్ చేశారు, డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ లో 2 మార్క్స్ కి ఒక క్వశ్చన్ వస్తుంది. అంటే ఆ ఒక క్వశ్చన్ బాగా రిపీట్ అయిన క్వశ్చన్ ఏదో అది ప్రాక్టీస్ చేసుకోవాలి మనము. నెక్స్ట్ SAQs లో ఒకటి వస్తుంది, అది ప్రాక్టీస్ చేసుకోవాలి. నెక్స్ట్ LAQs లో ఒకటి వస్తుంది, అది ప్రాక్టీస్ చేసుకోవాలి. అలా ఒక చాప్టర్ ఓపెన్ చేస్తే ఇలా ఆర్డర్ లో ప్రిపేర్ అవ్వండి నాన్న, ఓకేనా? అండ్ ఈ PDF ఏదైతే ఉందో ఇది మీకు నేను డిస్క్రిప్షన్ లో యాడ్ చేపిస్తాను. సో దట్ ఎప్పుడైతే మీరు ప్రిపేర్ అవుతున్నారో, ప్రిపేర్ అయ్యేటప్పుడు ఇది ఒక్కసారి ఓపెన్ చేసుకొని, ఓకే ఇప్పుడు నాకు ఫర్ ఎగ్జాంపుల్ ఈ చాప్టర్ ఉంది, పారాబోలా ఉంది, పారాబోలా నుంచి ఇది నాకు వెయిటేజ్, ఇవి నేను కవర్ చేశానా లేదా,
ఎలిప్స్ ఇది నాకు వెయిటేజ్, ఇది కవర్ చేశానా లేదా, సర్కిల్స్ ఇవి నాకు వెయిటేజ్, ఈ వెయిటేజ్ కి అకార్డింగ్ గా నేను కవర్ చేశానా లేదా అన్నది ఒక్కసారి క్రాస్ వెరిఫై చేసుకోండి. అండ్ బాగా ప్రాక్టీస్ చేయండి అన్న చెప్పా కదా, దీనికి ఏ షార్ట్ కట్ ఏ కీస్ ఏది అక్కర్లేదు, జస్ట్ ప్రీవియస్ ఇయర్ పేపర్స్. బోర్డ్ ఎగ్జామ్స్ లో మనకి మంచి స్కోర్ రావాలంటే ఓన్లీ వే ప్రీవియస్ ఇయర్ పేపర్స్ ని బాగా ప్రాక్టీస్ చేసుకోండి. ఎనఫ్ 100% మీకు వచ్చేస్తుంది స్కోర్. 75 and 75 2A 2B లో ఈజీగా వచ్చేస్తుంది ఇఫ్ యూ ప్రాక్టీస్డ్ వెరీ ప్రాపర్లీ. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సీయింగ్ ద సెషన్. బై బాయ్.